ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక న్యాయమూర్తి గారికి సంబంధించినటువంటి ఇష్యూల్లోనేమో ఆయన రిటైర్ అయితే కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. అదే సందర్భంలో ఏది హైకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి వాళ్ళకి కూడా అదే సందర్భంలో మిగతా వాళ్ళకు వచ్చేటప్పటికి వేలకు వేలు 30,000 40,000 వస్తుంది. దీని మీదనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పని చేయకుండా ఉండే వాళ్ళకు ఉచితాల పేరుతో పంచడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ జిల్లా న్యాయ వ్యవస్థలోని జడ్జీలకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఎన్నికలు రాగానే లాడ్లీ బేహంతో పాటు ఇతర పథకాలకు ప్రకటించి ఖచ్చితమైన సొమ్మును పంచుతారు. ఢిల్లీలో ఇప్పుడు ఒక పార్టీ 2,500 ఇస్తామంటే మరో పార్టీ మరింత ఇస్తామంటోందంటూ జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహేశ్వరత ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. పదవి విరమణ చేసిన జడ్జీలకు పెన్షన్ల మీద 2015 అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. న్యాయాధికారులు జీతాలు, పదవి విరమణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిమితులను పరిగణలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.